తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆకువీడు దత్తక్షేత్రంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. గణపతి హోమం, దత్త హోమం, పోరాభిషేకం, జయలక్ష్మీ మాతకు లలితా సహస్రనామాలతో కుంకుమార్చన, పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజలంతా దైవనామ స్మరణ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతునికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్భ గణేష్ అవధాని, దండు రామకృష్ణ, కన్యాకుమారి, సత్యనారాయణరాజు, మంగిన సత్యనారాయణ, రాజశేఖర్, సీతారామరాజు, మాతృమండలి సభ్యులు, వాలంటీర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మన దత్తపేట ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజయానంద స్వామి వారికి శతకోటి నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు ఆకుడి దత్తక్షేత్రంలో మహోన్నతమైన వైశాఖ పౌర్ణిమ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆషాఢ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ, ఆకామ వైకోస్నాత. ఈయన 4 నెలలు సముద్ర స్నానం, నదీ స్నానం, తటాక స్నానం చేసిన వారికి చర్మ వ్యాధులు ఉండవు. అపురూపమైన రోజు ఈ రోజు. అలాగే ఎప్పటి నుంచో గజ్జి ఉన్నవాళ్ళు, లేకపోతే రకరకాల వ్యాధులు ఉన్నవాళ్ళు ఇవాళ సముద్రం మంగిపూడి. వైశాఖ పౌర్ణమి సందర్భంగా భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చెప్పారు. 76 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. नमस्ते 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 नमो नमः या देवी नमो भूतेषु रुद्रारूपेण नमस्ते 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 नमो नमः या देवी नमो भूतेषु नमस्ते 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 नमो नमः या देवी नमो भूतेषु रुद्रारूपेण नमस्ते. కాళ్ల మండలం పెదమీరం గ్రామంలో వేయించేసి ఉన్న అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 43వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. దొడ్డన్పూడి గ్రామానికి చెందిన శ్రీమాన్ సుదర్శనం మాధవ శ్రీనివాస ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వామి పెద్దింటి రామ్గోపాల్ పర్యవేక్షణలో ముదిండి రవీంద్ర కుమార్, విజయ దంపతులచే బుధవారం రాత్రి ధ్వజావరోహణ, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవ, తీర్థ ప్రసాద వినియోగము నిర్వహించారు. ధర్మకర్తల మండలి, భక్త బృందం, ఉత్సవ కమిటీ, గ్రామ ప్రముఖులు ఏర్పాట్లను పరిరక్షించారు. భీమవరం జేపీ రోడ్ కోపెలవారి సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం ఉదయం పూర్ణాహుతి, చక్రస్నానం, తిరుపాడ సేవ ఘనంగా నిర్వహించారు. సహాయ కమిషనర్, ఆలయ ఈవో రుద్రరాజు గంగా శ్రీదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేదాల్లోంచే అన్ని ఉద్భవిస్తాయి. 11 రోజుల పాటు మహాయాగాలు నిర్వహించడం గొప్ప విశేషం. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీనివాస్ వర్మ. భీమవరం కోపెల్లవారి సత్రం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ పుష్ప యాగోత్సవం. పోటీతత్వం ఉంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. ఉండి ఎంపీడీఓ రవీంద్ర. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మురుగునీరు సక్రమంగా పోయేలా అన్ని చర్యలు చేపట్టాలని కోరుతూ పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే రామానాయుడు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.